అక్క ఎప్పుడు మనమే కూడా నువ్వు తొందర పెళ్లి చేసుకో, బాగా పడవడతాడు కదా. ఓ పిచ్చిదానా, ఎన్నిసార్లు చెప్పండి ఈ మగవాళ్ళని నమ్మద్దే. పెళ్లి లేదేం లేదు, సప్పడగా నాడు. పోయేటప్పుడు మరి వాళ్ళు మందలిస్తే ఎట్లక్క? మందలిస్తారు, ఎందుకు మందలు ఇయ్యరే? మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్నదానా, ఈ మధ్యలో నీ కథలు ఏం మంచలేవు. అక్క పెళ్లి చేసుకోకుండా నువ్వు ఎట్లుంటానేవా అసలు ఇన్ని రోజుల నుంచి? నేను మంచిగా ఉంటున్నా, నీ కథలే మంచలేవు. ఏమో వేస్తుంటే ఉన్నావు కానీ అవన్నీ బంద్ చేసి చక్కగా నాడు పోందారి. అంత బాగేనా? చాలా రోజులు అవుతాను. అంత బాగేని, నువ్వేందా గిట్ వచ్చినావు? నా కూతురు పెద్ద మనిషి అయింది, అందరికి చెప్పడానికి వచ్చిన. ఏంది, నీ కూతురు పెద్ద మనిషి అయిందా? కారానే అక్క, నీ పెళ్ళైతే నీ బిడ్డకు కూడా పెద్ద మనిషి అవు. ఇప్పటికి దీని పెళ్ళైతే దీని బిడ్డకు కూడా చెవులో ముక్కులో కుట్టితురు. నాకు పెళ్ళైతే నా కొడుకో బిడ్డకు పురుడు కూడా అవ్వు. ఏం చెప్పను నిన్నెలా ఆపను. అవునే అక్క, చెల్లన్నది కూడా నిజమే కదనే. చివరికి నా దోస్తు బిడ్డ కూడా చీర కట్టిస్తుంది, ఇంకా నాకు చీర కట్టియలేదు. ఛీ, ఈ కష్టం పగోడికి కూడా రావు. ఏం ఆలోచించుతానవే? నువ్వు పెళ్లి చేసుకుంటలేవు, మీ ఇద్దరు చెల్లెలకు కూడా పెళ్లి చేస్తలేవు. నీకేం తెలిసే నా బాధ? అవన్నీ తర్వాత చెప్తా గానీ. సరే కలుస్తా మళ్ళీ. ఏ రండే. అక్క బయటికి పోతే ఇజ్జత్ పోతుంది. అందరు ఏమంటారు తెలుసా? మీ అక్క పెళ్లి చేసుకుంటలేదు, మీ ఇద్దరు కూడా పెళ్లి చేస్తలేదు అని అడుగుతారు. కాదే అక్క, నీ కలర్ రాకుమాడు. తరంగాలలో ఆ దేవుని నేను నడవండి, నేను మాట్లాడొస్తా. అబ్బా ఎందుకు రమేష్ గిట్లా నా వెనక పడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? కాలుగాలిన పిల్లిలా, గజ్జి కుక్కలా, గజ్జి కుక్కలా. ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో కదా. లత, ఎందుకు లత అలా మాట్లాడుతున్నావు? జాబ్ చేసుకున్నాక పెళ్లి చేసుకుంటా అన్నావు కదా లత. నాలో నీకు ఏం తక్కువ కనబడుతుంది లత? లత, నిన్ను తప్ప ఎవరిని ఊహించుకుంటలేను లత. రమేష్, నీలో ఏం తక్కువ కాలేదు, నాలోనే కొంచెం తక్కువ అయింది. నీకు తక్కువ ఏముంది లత? చూస్తే ముద్ద బంగారం లెక్క ముద్ద వస్తున్నావు లత. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దెలాంటి ముద్దే పెట్టు, మూడే పెంచు ముద్దే పెట్టు, మూడు ముళ్ళు పడేటట్టు. అందరికి కనిపించే ముద్ద మందారనే కానీ ఎవరికి తెలియని మొగ్గను రమేష్, మొగ్గను రమేష్, మొగ్గను. లత, మొగ్గనా? ఏదో రోజు నిన్ను పువ్వు చేసి నలుపుతా లత, నిన్ను నలుపుతా, నలుపుతా లత, నిన్ను నలుపుతా. రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా. విజయ్, ఎన్ని సంవత్సరాలు రా ఇంకా? మనం పెళ్లి చేసుకుందాం రా తొందర. అబ్బా నాని, ఇంకెన్ని రోజులు మనం ఇట్లుండు? అబ్బా తొందర పెళ్లి చేసుకోరా, నేను ఉండలేకపోతున్నా.
వీళ్ళు ఇద్దరికి ఏం పుట్టింది జరగరే ప్రతి జన్మ నువ్వే లేవమ్మా నా చెల్లెమ్మా ఏం పుట్టింది చెడ్డ మొక్కలారా ఇలా గిట్లా ఎత్తుర్రు అమ్మో వీళ్ళు ఇక్కడ అంటే నా పని ఏమో అయితట్టే ఉంది ఛీ, ఇలా మొహాలు అంట ఇక్కడ ఎంతసేపు వండాలి నేను ముద్దు ముఖాలు పడినట్టున్నాయి కదా పోయి అక్కడ వంట అబ్బా విజయ్ అబ్బా నాని అబ్బా విజయ్ ఏమైందక్క గట్ల కూరుకుతాండవు రాత్రి అంతా నిద్రపోలేదు ఏంది అదెందుకు నిద్రలే పంది లెక్క వంటి గురు కొట్టింది తెల్లం దాకా ఇవ్వలే నేను వాడుకున్నానా చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతుర్రా ఆ గురి బిడ్డ మీకు పట్టిన దయ్యాలనే ఉంటారు. ఎన్ని విజయ్ 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నావో రెస్పాన్స్ అవుతలేవు ఇలా ఫోన్ చేసి తొందర రా రా నన్ను ఏంది అసలు కథ చూడు శైలు నీకేమో 2 అక్కలు ఉన్నారు పెళ్లి కానోళ్ళు మా అమ్మ నాన్నేమో మా మరదలకి ఇచ్చి పెళ్లి చేస్తా అంటారు నేను కూడా ఎన్ని రోజులు ఆగాలి అంటే ఇన్ని రోజులు నువ్వు నన్ను లవ్ చేసింది అంత వస్తుందేనా మరి నేనేం చేయాలి మా వాళ్ళు ఆగనిత్తలేరు విజయ్ ప్లీజ్ నాకు 2 రోజులు టైం ఇవ్వు మా పెద్దక్కను ఎట్లయినా ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం సరే 2 రోజులు అంటాను కదా నీకోసం 2 రోజులు ఆగుతా కానీ తర్వాత మాత్రం నా చేతులు ఏమి లేవు. సరే విజయ్ చలియా చలియా మాయేనా క్షణమే ఏదో హాయేనా ఏం పుట్టింది తినే అరుగుతలేదా బోల్ ఎత్తున్నా నువ్వేం చేస్తావేమో నాకు తెలియదు 2 రోజుల్లో నాకు పెళ్లి కావాలి చేస్తావా చేయవా అవేమైనా మార్కెట్లో కూరేయాలనుకున్నావా 2 రోజులలో తెచ్చి చేయడానికి వా, నీకన్నా ముందు పుట్టిన 2 అక్కలు ఉన్నాం మాకులేని ఎగురుతా నీకెందుకే పెళ్లి మీద గదంతా నాకు తెలియదు నాకు వేసినాక మీరు ఇద్దరు వేసుకోర్రి ఏంది నీకు చేసినాక మీ ఇద్దరం చేసుకున్నాడు ఏంది ఇప్పుడు అంత బాధ ఏమొచ్చిందే నీకు నీకేం చెప్పాలి అక్క నన్ను ప్రేమించినాడు ఆ అబ్బాయి వేరే సంబంధం చూస్తారట వాడు ఇంకో దాన్ని వేసుకుంటాడు నన్ను చావమంటావు చెప్పు మరి ఏంది నువ్వు ప్రేమించినవా మన అక్క గురించి తెలిసి నువ్వు ప్రేమించినవానే అయినా మన ఇద్దరిని అక్క ఎట్లా పెంచిందే నువ్వు బాగే దీని సంగతి నేను చెప్తా నీకు బాగా లత లత అయ్యో ఎందుకు కొడుతున్నావు లత చిన్నపిల్లని చూసి అట్లా కొడుతున్నావేంటి నీకు తెలియదు రమేష్ మేము ఇద్దరం ఉండంగానే అది ప్రేమ ప్రేమ అని తిరుగుతుంది నలుగురు తెలిస్తే నవ్వరు అయ్యో లత ఎట్లా మన ప్రేమ గెలవలేదు
మీ చెల్లె పెళ్ళనే చేసి వాళ్ళ ప్రేమని గెలిపించు లత. నీకు తెలియదు రమేష్, చిన్నపిల్ల తప్పు చేస్తే మనమే చెప్పాలి. అట్లాంటిది నువ్వే పెళ్లి చేయమంటున్నావా? అవునే అక్క, నేను రమేష్ కూడా లవ్ చేస్తాను కదా, మరి నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకుంటలేవే? అదే నువ్వు పెళ్లి చేసుకునేది ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదనే. ఆనే లత, రమేష్ నేను నిన్న నుంచో ప్రేమించుతాడు, ఆయనకు జాబ్ కూడా వచ్చింది. నువ్వు పెళ్లి ఎందుకు చేసుకుంటలేవే? ఈ రోజు మాకు అందరికి తెలియాలి. అక్క నువ్వు ఇలా రమేష్ పెళ్లి చేసుకో, రేపు విజయ్కి ఇచ్చి నాకు పెళ్లి అయ్యి. ఎవరు చూసినా పెళ్లి పెళ్లి పెళ్లి. నా బాధ ఎవరికి చెప్పాను నేను పూజకు పనికిరాని పువ్వునే. పూజకు పనికిరాని పువ్వా అంటే? అక్క ఇన్ని రోజుల నుంచి ఈ ముచ్చట నాకు ఎందుకు చెప్పలేదే? లత, నువ్వు ఇట్లా మౌనంగా ఉంటే నాకేం దోస్తలేదు లత. నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటలేవు లత? చెప్పు లత, చెప్పు లత. అయ్యో లత. ఏమైంది? నా పొలంలో మొలకలు వచ్చినాయి. మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది? నువ్వు